ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సీబీఐ కవితను నిందితురాలుగా చేర్చింది. ఈ మేరకు కవితకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. 41A కింద కవితకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తాజా పరిణామాలతో న్యాయ నిపుణులతో కవిత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, లిక్కర్ కేసులో కవితను సీబీఐ నోటీసులు జారీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ భవ్య. ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతం నుంచి కూడా ఢిల్లీ లిక్కర్ కేసు అనేది ఒక సీరియల్ ఎపిసోడ్ మాదిరిగా రన్ అవుతూనే ఉంది. ఒక పులి స్టాప్ పడ్డదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల వేళ సిబిఐ నోటీసులు జారీ చేయడం, 41A కింద కవితకు అధికారులు నోటీసులు జారీ చేశారు. సో మొత్తానికి నిందితురాలుగా చేర్చారు. ఇందులో ఒకప్పుడు అంటే గతంలో సాక్షురాలుగా ఈమెని విచారించింది సిబిఐ, ఈడీ. ఇప్పుడు ఏకంగా నిందితురాలుగా చేర్చింది. దీంతో కొద్దిగా బీఆర్ఎస్ శ్రేణుల్లో కొద్దిగా కలవరం అయితే కనిపిస్తూ ఉంది మనకి. ఈ నెల 26న, ముఖ్యంగా 26వ తారీఖున హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. 41A కింద అధికారులు నోటీసులు జారీ చేశారు. తాజా పరిణామాలతో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఈ నోటీసుల ఇవ్వడం వల్ల కవిత వాళ్ళ అడ్వకేట్లతో మాట్లాడడం జరుగుతుంది. ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహా కూడా తీసుకుంటుంది. ఎట్లా దీని మీద ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎట్లా ఎదుర్కోవాలనే అంశాల గురించి కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం ఉంది. అయితే కవితకు సంబంధించిన అడ్వకేట్లు కూడా దీని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఈ 41A కింద నోటీసులు ఏదైతే జారీ చేశారో సిబిఐ, దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా లీగల్గా కవితకు సంబంధించిన అడ్వకేట్లందరూ కూడా దీనికి సంబంధించిన చర్చలు జరుపుతున్నారు. సో ఇదే జరుగుతూ ఉంది. మొత్తానికి ఆ కవిత చుట్టూ అంటే ఆల్మోస్ట్ మొత్తం అంటే లిక్కర్ ఉచ్చులో ఏమే ప్రధాన నిందితురాలుగా చేర్చిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. లోక్సభ ఎన్నికల ముందు ఈ సిబిఐ నోటీసులు చాలా చర్చాంశంగా మారుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకంటే గతంలో ఒక సీరియల్ ఎపిసోడ్ మాదిరిగా జరిగినటువంటి ఈ ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఒక పులి స్టాప్ పడే విధంగా అంటే గతం నుంచి కూడా బీజేపీ నాయకులు చెప్పారు. బీజేపీ కీలకంగా ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఖచ్చితంగా తప్పు చేస్తే చర్యలు ఉంటాయి, చర్యకి ప్రతి చర్య ఉంటది, ఇది కూడా మాట్లాడారు. సో ఇండైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా చెప్పనప్పటికి కూడా ఇండైరెక్ట్ గా బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన పని అంతా ఖచ్చితంగా ఇండైరెక్ట్ గా అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. కవిత మీద ఈడీ ఉచ్ అనేది ఖచ్చితంగా బిగుసుకుపోతుందని కూడా ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారు. ఈ లోక్సభ ఎన్నికల వేళ ఇది కొద్దిగా అంటే ఆమె జైలుకు పోయే దిశగా కూడా కొంతమంది మాట్లాడుకునే జరుగుతూ ఉన్నాయి. జైలుకు పోయే ప్రయత్నం కూడా జరుగుతుంది. జైలుకు పంపించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో నమ్మాలంటే ఖచ్చితంగా ఈ కవిత లిక్కర్ కేసు ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి. దీని మీద పెద్ద ఎత్తున కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1,00,000 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని ఎప్పటి నుంచో వీళ్ళు ఆరోపిస్తున్నారు. దాంతో పాటు కవితని జైలుకు పంపించలేదు. ఖచ్చితంగా బీజేపీ ఒకటే, వీళ్ళిద్దరు కూడా కుమ్మకేరని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపించింది. సో అవన్నీ కూడా కొట్టిపారాలి అంటే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్లస్ అవ్వాలంటే ఖచ్చితంగా కవిత మీద యాక్షన్ తీసుకుంటేనే కొద్దిగా మోడీని కానీ బీజేపీని కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులను కానీ నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి సో కవిత మీద యాక్షన్ తీసుకునే అవకాశం 90% కనిపిస్తూ ఉంది. సో అయితే ఈ మాగుంట రాఘవ వాంగ్మూలం ఆధారంగానే కవితను నిందితురాలుగా చేర్చినట్లు సిబిఐ సమాచారం. ఎందుకంటే సిబిఐ కేసులో ఇప్పటికే అప్రూవర్ గా మారిన కవిత పిఏ అశోక్ ఆల్రెడీ కవిత పిఏ ఆయన అప్రూవర్ గా మారిండు. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా కవితకు సంబంధించిన అడ్వకేట్లందరూ కూడా చర్చలు జరుపుతున్నారు. కవితకు ఈడీ నోటీసులపై ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంది. సిబిఐ నోటీసులపై కోర్టును ఆశ్రయించే యోచనలో కవిత కూడా ఉంది. అంటే సిబిఐ 41A కింద నోటీసులు ఇవ్వడం, దీని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచనలో కూడా కవిత ఉన్నట్లు కూడా సమాచారం. దానికి సంబంధించిన సన్నాహాలను కవితకు సంబంధించిన అడ్వకేట్లందరూ కూడా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా ఈ ఇష్యూ ఆయన దగ్గరికి పోయింది. ఆయన కూడా సలహాలు సూచనలు కవిత చేసిండు. దానికి సంబంధించిన ఏర్పాటు కూడా అడ్వకేట్లకు చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.